హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఈస్ చికెన్ పికిల్. చికెన్ పికిల్ని మనం సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనకు ఎంత కావాలో చికెన్ తెచ్చి నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దాన్ని వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసి పెట్టిన తర్వాత దాంట్లో ఇంకా వాటర్ ఏమి యూజ్ చేయకూడదండి. చికెన్ని ప్యాన్లో వేసి దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదండి చికెన్లో ఉండే వాటర్ అనేది ఎలా ఎగిరిపోతుందో. చికెన్లో 1 డ్రాప్ కూడా వాటర్ లేకుండా బాగా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదు. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ని బాగా రోస్ట్ చేయాలి. చూసారు కదా చికెన్లోని వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో. ఆల్రెడీ మనము సాల్టు, పసుపు వేసుకున్నాం కదండి, దాన్ని చూసుకొని నెక్స్ట్ యూస్ చేసుకోవాలి. దీంట్లోకి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. పికిల్స్లోకి గ్రౌండ్నట్ ఆయిల్ అయితే బాగుంటుంది టేస్ట్గా. ఇది ఫస్ట్ నీళ్ళన్నీ ఇనిగిపోయిన వాటర్ని తీసి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో. నెక్స్ట్ అందులో గ్రౌండ్నట్ ఆయిల్ పోసుకొని బాగా హీట్ చేసుకోవాలి. చూసారు కదండి గ్రౌండ్నట్ ఆయిల్ అనేది ఇది కొంచెం బాగా నురుగు అనేది వస్తుంది. నెక్స్ట్ కొంచెం కొంచెంగా తీసుకొని చికెన్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ అండ్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చికెన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూసారు కదండి చికెన్ ముక్కలు అనేది ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడాను చికెన్ అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా అయితే బాగా పడుతుందండి ఫ్రై చేసుకోవడానికి. చికెన్ అనేది ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చికెన్ అనేది టర్న్ అయింది. ఇలా టర్న్ అయినప్పుడైతే మనం దాన్ని తీసేసి వేరే ప్లేట్లో అయితే వేసి పెట్టుకోవాలి మనము. చూసారు కదా చికెన్ అనేది బాగా ఫ్రై అయింది. అండ్ ముక్క కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో అసలు. ఇలా దీంట్లోనే మనం ఉప్పు, కారం, సాల్ట్, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదండి. మనం దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చూసారు కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అందులో మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే చికెన్ కొంచెము ఒక హాఫ్ కేజీ అలా తీసుకున్నానండి. దానికి తగ్గట్టు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యూస్ చేశాను. చూసారు కదండి ఆయిల్ ఎంత బాగా ఫ్రై అవుతుందో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. అలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ అయితే మనకు వస్తుంది. అప్పుడు ఫ్రై అయినట్టు మనకు తెలుస్తుంది. చూసారు కదా ఆయిల్ అయితే బాగా ఫ్రై చేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్ని. నెక్స్ట్ అందులోనే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా ఆ జింజర్ గార్లిక్ పేస్ట్లోనే వేసుకోవాలి. దాంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్లోనే వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ కూడాను. అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పీసెస్కి అయితే పడుతుంది. చూసారు కదండి ఎలాగా జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చికెన్ పీసెస్కి పట్టిందో. ఇలాగ బాగా కాసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనము మసాలాలు వేసుకోవాలండి. అందులో ఆల్ స్పైసెస్ అయితే కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. నేనైతే కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుందని బరగ్గా వేసుకున్నాను. చూసారు కదా మిక్సీ మనకి ఎంత ఫ్లేవర్ కావాలో అంత మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలి ఆల్ మిక్సెస్ పౌడర్ని. నెక్స్ట్ అందులోకి సాల్ట్ ఆల్రెడీ నేను ముందుగా కొంచెం యాడ్ చేశానండి. దాని టేస్ట్కి తగ్గట్టు నెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొంచెము ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం. ఇందాక ఆల్ మిక్సెస్ పౌడర్లోనే నేను ఆవాలు, మెంతులు అన్నీ కూడా యాడ్ చేశానండి. అందుకని ఇప్పుడు సపరేట్గా చూపించలేదు. మొత్తం పౌడర్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా దీంట్లో అయితే చికెన్లో అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి బాగా. నేనైతే ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి, అందుకని మీకు ఎక్కువ ఆయిల్ కనిపిస్తుంది వీడియోలో అయితే.
చూసారు కదా, అన్నిటినైతే బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇప్పుడే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోయిందా లేదా మొత్తం చూసుకోవడానికి ఇప్పుడే చెక్ చేసుకొని సరిపోకుంటే యాడ్ చేసుకోవచ్చు మనము. చూసారు కదండి, ఇది ఒక 2 డేస్ కానీ పక్కన పెట్టి నెక్స్ట్ 2 డేస్ తర్వాత కానీ మనం రైస్లో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. అప్పటికి ఉప్పు కారం మొత్తం కూడా చికెన్ పీసెస్కి అయితే బాగా పడుతుంది, స్పైసెస్ కూడాను. కలర్ చూడండి అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు చూడంగానే కూడాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో ఫైనల్గా అంతా కూడా చికెన్ అనేది వేడంతా తగ్గిన తర్వాత నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం అనేది దాంట్లో వేసుకోవాలండి. నిమ్మరసం వేయడం వల్ల చెడిపోకుండా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది.